పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే తదుపరి 4వ స్థానమందు, అంటే దీన్ని అర్ధాష్టమ గురుడు అంటారు, ఆ 4వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు రాశ్యాత్తు 12వ భావమందు, అంటే దీన్ని ఏలినాటి శని అంటారు, దానిలో లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం చివరిలో అనగా డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 11, 5వ స్థానాల్లోనూ, ఆ తదుపరి 10, 4వ స్థానాల్లోనూ లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఏంటి అంటే 4 రకాలుగా ఉంటాయి. ప్రతి మూర్తి ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. సరే, మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క స్థితి గనక చూస్తే గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే తృతీయ, చతుర్థ స్థానాల్లో గురుడు సంచరించడం వల్ల ఆ గురుబలం అంత విశేషించి ఉండదు. అలాగే ఏలినాటి శని యొక్క స్థితి 12వ భావమందు ఉన్నది. శనేశ్వరుడు కూడా 12వ స్థానమందు లోహమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది, అది చెడైనా మంచైనా కూడా. కాబట్టి అటు గురుడు ప్రతికూలము, శని ప్రతికూలము. రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. కొంత సమయం 11వ స్థానమందు, మరికొంత సమయము 10వ స్థానమందు కూడా రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి. దీనివల్ల ఈ సంవత్సరం మొత్తము రాహుకేతువుల బలం మీదే ముందుకు వెళుతుంది. మరి ఈ శనేశ్వరుడు గురుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే మనహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. 12వ స్థానమందు ఏలినాటి శని ప్రధానంగా చేసేటువంటి పని ఏంటి అంటే ఖర్చు. ఈ ఖర్చు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, ప్రత్యేకించి మానహానిర్ మనక్లేశ అన్నారు. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మిమ్మల్ని ఇరికించడం ద్వారా మీకుండేటువంటి మంచి పేరుని తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాకుండా వ్యయభావమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అది శయ్యాస్థానము, సుఖస్థానము కాబట్టి శారీరక సౌఖ్యాన్ని తగ్గించి వేస్తాడు. అంటే ఎలాగా? ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళి పని చేయవలసినటువంటి పరిస్థితులు అవి ఉంటాయి. అలా శారీరక శ్రమను పెంచేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే మానసికంగా ఇటు నీలాప నిందలు, చెడు ప్రచారము, ఇటువంటి వాటి మీద ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం శనేశ్వరుడు. అలాగే విపరీతమైనటువంటి ఖర్చుకి కారకుడు. ఇక్కడ ఖర్చు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రుణాత్మక సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు, ఇటువంటి వాటిల్లో ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకి కారణము. మీరు గమనించండి, మానహానిర్ మనక్లేశ అన్నారు. మానహాని అంటే ఏంటి? మనకు ఉండేటువంటి మంచి పేరు, సమాజంలో ఉండేటువంటి మంచి పేరుని ఎలా తీసేయాలి అన్నది శనేశ్వరుడు అనుకుని పలానా వాటికి డబ్బును ఖర్చు పెట్టించి మరలా ఆ డబ్బు అప్పు కింద తీసుకువచ్చి ఆ అప్పు తీర్చలేనటువంటి విధంగా చేసి మీ మీద చెడు ప్రచారము లేదా మీకేదైనా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులకి కారణమవుతాడే. అందుకని ఖర్చు విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ ఉగాది దగ్గర నుండి చూసుకున్నప్పుడు జూన్ 2వ తారీఖు గురుడు మారిన తర్వాత ఉద్యోగపరంగా కానీ లేదా మరేతరత్ర కారణాల వల్ల కానీ స్థానాన్ని మార్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ స్థాన మార్పు అంటే ఇది ఇల్లు మారడం దగ్గర నుండి, ఉద్యోగం మారడం దగ్గర నుండి, దేశం మారడం దగ్గర వరకు కూడా ఇది అన్వయం అవుతుంది. కాబట్టి అక్కడ స్థానచలనానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తోంది, ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తోంది, అలాగే ప్రయాణాలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇలా గురుడు కానీ శనేశ్వరుడు కానీ మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే, తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు ఏం చేస్తారు అంటే యాచనం బుద్ధి చాంచల్య అన్నారు. అంటే ఎవరినైనా ఆశ్రయించేటువంటి స్థితి. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్సు లేదా సెల్ఫ్గా ఏదైనా చేసేటువంటి వాతావరణాన్ని గురుడు తగ్గించి వేసి ఫలానా వాళ్ళ మీద ఆధారపడాలి అనేటువంటి థాట్ను ఆయన పెంచుతాడు. బుద్ధి చాంచల్య అన్నారు. అంటే నిలకడైనటువంటి మనస్తత్వాన్ని గురుడు ఇవ్వరు. అందువల్లనే సరైనటువంటి సమయానికి నిర్ణయాన్ని తీసుకోలేక లేదు ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో గడిపి ఇప్పుడు వేరే ప్రాంతంలో గడుపుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మిమ్మల్ని మీరు
అలవాటు చేసుకోలేక వచ్చేటువంటి ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలా శనేశ్వరుడు గురుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ రెండు గ్రహాల బారి నుండి మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం రాహువు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట బ్యాలెన్స్ చేస్తాడు. ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది? గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నారు. ఇక్కడ డబ్బు ఖర్చుని శని సూచిస్తూ ఉంటే రాబడిని రాహు సూచిస్తున్నారు. మీరు చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ గ్రహస్థితి గమనించండి. శనేశ్వరుడు ఎంతసేపు మీకు డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే రాహు ఆదాయాన్ని కల్పిస్తాడు అని అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నా మరొక గ్రహం అనుకూలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో మిమ్మల్ని రాహు కాపాడుతాడు. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు కావలసి వచ్చినటువంటి సందర్భంలో రాహు వల్ల ఆదాయ మార్గాలు పెరగడం ద్వారానో లేదా మరే ఇతరత్ర పరిస్థితుల్లోనో మీ చేతిలో డబ్బు నిలబడేలా చేస్తాడు. అలాగే క్షీరాన్నాది సుభోజనం అన్నారు. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి రాహువు కారణమవుతారు. దేశాంతర వాసం చేయడానికి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారికి ఉండేటువంటి ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులను తగ్గించుకోవడానికి రాహువు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఈ శని గురులు ఇచ్చేటువంటి చెడు ఫలితాన్ని రాహు కాంపన్సేట్ చేస్తున్నారు. కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో అటు శని ఏలినాటి శని రూపంలో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశులు అన్నీ కూడా చాలా విశేషంగా వీరు జరుపుకోవాలి. అలాగే ప్రతి నెల మొదటి శనివారం నాడు ఒక అష్టద్రవ్యం కానీ నవద్రవ్యం కానీ దానం ఇవ్వమన్నారు. అంటే 9 రకాల ద్రవ్యం. అవేంటో చెప్తాను చూసుకోండి. ఒకటి నీలం రంగులో ఉండేటువంటి వస్త్రం, నీలం రంగులో ఉండేటువంటి పువ్వులు, అలాగే నూనె ప్యాకెట్, అలాగే నల్లటి నువ్వులు, ఖర్జూరము, నల్ల ద్రాక్ష, నల్లటి హల్వా, ఒక గొడుగు. ఈ అష్టద్రవ్యాలని కూడా మనం దానం చేయొచ్చు. శనివారం నాడు ప్రత్యేకించి ఉదయం 5:30, 6 ఆ ప్రాంతంలో ఇవి దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము కూడా ఏలినాటి శని యొక్క దోషం నుండి బయటపడతారు. ఇక రెండవది ఏంటి అంటే ప్రతిరోజు గురువు యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ అవి చేయగలిగినా కూడా ఈ రాశి వారికి ఈ రెండు రెమెడీస్ చాలా గొప్పగా ఉపయోగపడి ఈ గురు శని దోషాల నుండి బయటపడడానికి అవకాశం. పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 2వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 3వ స్థానమందు లోహమూర్తిగానే ఆయన యొక్క సంచారం ఉంటుంది. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 11వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 10, 4వ స్థానాల్లో తామ్రమూర్తులు, తదుపరి 9, 3 స్థానాల్లో కూడా తామ్రమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాన్ని బట్టి గ్రహం తాలూకు ఫలితాన్ని మనం గోచార రీత్యా అంచనా వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం చాలా ముఖ్యం. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారిని కనుక పరిశీలనం చేస్తే గురుని యొక్క బలము జూన్ 2వ తారీఖు వరకు ఉన్నది. శనేశ్వరుని యొక్క బలము సంవత్సరం మొత్తము కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అలాగే రాహుకేతువుల యొక్క బలము డిసెంబర్ 8వ తారీఖు వరకు కనబడుతూ ఉన్నది. కాబట్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహస్థితి ఈ సంవత్సరం కూడా చక్కగానే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమవుతోంది, జూన్ 8 దాటిన తర్వాత గురుబలం కొంత తగ్గుతుంది. కాబట్టి ఈ రాశి వారు గురుబలం ఉండగా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా జూన్ 8 లోపల చేసుకోవడం ఉత్తమం. అంటే గురుడు ఏ విధమైనటువంటి బలాన్ని మనకి అందిస్తాడండి అంటే యజన కీర్తి గృహ కాంచన పుస్త్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. అంటే ఇల్లు కట్టుకోవాలండి, జూన్ 8 లోపులోనే మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే వాహనం కొనుక్కోవాలి, చదువు ఎగ్జామ్ రాయాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, లేకపోతే మరే ఇతరత్ర చదువుకి సంబంధించి లేదా ఈ భూపరమైనటువంటి విషయాలకు సంబంధించి, బంగారానికి సంబంధించి, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూన్ 2 లోపే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తదుపరి విదేశీ ప్రయాణము, విదేశాల్లో ఉద్యోగము, విద్యా స్థిరత్వము ఇత్యాది అంశాలన్నింటినీ కూడా చక్కగా శని లాభంలో ఉన్నారు, దశమంలో రాహు ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నెలలోపు ఎప్పుడైనా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ గోచార పరిస్థితులు దాదాపుగా మీకు అనుకూలంగానే ఉన్నాయి.
గోచారంతో పాటుగా జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా యోగిస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతాయి. అలాగే శనేశ్వరుడు లాభస్థాన స్థితుడై ఉన్నప్పుడు ధనధాన్యాభివృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నాడు. అంటే అటు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది, ధాన్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి శనేశ్వరుడు లాభస్థానమందు కారకుడు. ఈ సంవత్సరంలో శనేశ్వరుని యొక్క వక్రగతి ఉన్న ఆయన రాశి మారడం లేదు కాబట్టి పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం ఏకాదశ స్థాన స్థిత ఫలితాన్ని ఇచ్చి మీ ఇంట శుభకార్యక్రమాన్ని జయిస్తారు, వంశాభివృద్ధిని కలగజేస్తారు, వాహనాల కొనుగోలుకి, వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, ముఖ్యంగా విద్యాభ్యాసానికి శని చాలా అనుకూలించేటువంటి గ్రహము. అలాగే అధికార పదవి యోగ్యతకి శని యోగించినట్టు ఇంకొకళ్ళు ఎవరు కూడా యోగించరు. కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి పదవి సంప్రాప్తం అవ్వాలి అన్నా లేదా మరి ఏ ఇతరత్ర శుభం జరగాలి అన్నా కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక రాహు దశమ కేంద్రంలో అది ఉపచయ స్థానము కాబట్టి ఎదుగుదలని ఇస్తాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లతో కూడి ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర గుర్తింపు కోసం తాపత్రయపడేటువంటి వృషభ రాశి వారికి చక్కటి ఉద్యోగంలో ఎదుగుదల లభిస్తూ ఉంటుంది. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం, అది పర్మనెంట్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం అనేటువంటి వారు చక్కటి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి శుభకాలం ఉన్నది. ప్రమోషన్లు కానీ, లేదా వీరి యొక్క శాలరీ పెరగడం కానీ, లేదా ఉద్యోగ మార్పు ద్వారా వారి యొక్క శాలరీ పెరగడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారిని మనం చూసినప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ దాటిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ 2 గ్రహాల బలం తగ్గిపోతుంది. ఒకటి రాహు భాగ్యంలోకి వెళ్ళిపోతారు, గురుడు తృతీయ చతుర్థ స్థానాల్లోకి సంచరించబోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా ఈ రాశి వారు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లాభమందు శని ఇచ్చేటువంటి ఫలితం ముందు ఈ 2 గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేకత చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే జూన్ 2వ తారీఖు లోపు, ఇంకా కొంచెం ఆలస్యమైతే డిసెంబర్ నెలలోపు పూర్తి చేసుకుంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా అందంగా ఉపయోగించుకున్నట్టే లెక్క. ప్రత్యేకించి వృషభ రాశి వారికి సంబంధించిన పరిహారం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన. ఎందుకంటే రాహు యొక్క బలం కొంత తగ్గబోతూ ఉన్నది కాబట్టి ఈ రాహు యొక్క బలాన్ని పెంచుకోవడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, లేకపోతే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ఉత్తమమైనటువంటి సూచన. అలాగే ప్రతి నెలలోనూ కూడా అనఘాష్టమి అనేటువంటిది వస్తుంది. ఆ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల కూడా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అత్యంత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు జన్మ రాశి యందే సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. తదుపరి 2వ స్థానమందు తామ్రమూర్తిగా ఆయన యొక్క సంచారం ఉంటుంది. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 10వ ఇంట్లో తామ్రమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరంలో 9, 3వ స్థానాల్లో రజతమూర్తులు, తదుపరి 8, 2వ స్థానాల్లో సువర్ణమూర్తులుగా వారి యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఈ మూర్తిత్వాలు దేని గురించి చెప్తారు అంటే ఒక గ్రహం ఏ స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని గోచార పరంగా నిర్ణయించేటువంటిది ఈ మూర్తిత్వము. దాన్ని బట్టే మనం ఫలిత నిర్ణయం చేస్తాం. సరే, ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గనక చూసుకుంటే, ఎందుకంటే గత సంవత్సరంలో చూస్తే మొత్తం 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో జూన్ దగ్గర నుండి గురుడి యొక్క బలం పెరుగుతోంది. ముఖ్యంగా జన్మరాశిలో ఉండేటువంటి గురువు ఏం చేస్తాడయ్యా అంటే శరీరాన్ని పాడు చేస్తాడు. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే ఈ మిథున రాశి వారు ఎప్పుడూ లేనటువంటి విధంగా, నిజానికి చూడండి, కొంతమంది అయితే సొంత వ్యాపారాలు కూడా పాడు చేసుకుని సొంత వ్యాపారాలను వదిలిపెట్టి ఇంకొక చోట పనికి చేరినటువంటి వాళ్ళు కూడా గత సంవత్సరంలో ఉన్నారు. అటు ఉద్యోగపరంగా దెబ్బ కొడతాడు గురుడు, వ్యాపార పరంగా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతోంది, 2వ స్థానానికి గురువు యొక్క సంచారం మారింది.
ఎప్పుడైతే గురువు 2వ స్థానానికి వెళ్ళారో మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమః అన్నది శాస్త్రం. కోల్పోయినటువంటి చోటే తిరిగి ధనాన్ని సంపాదించుకునేటువంటి శక్తి గురుడు ఇస్తారు. మనస్సౌఖ్యము అన్నారంటే మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు మానసికంగా ఆనందం కలుగుతుంది? మనం అనుకున్నటువంటివన్నీ జరిగి మనం కోరుకున్నటువంటివన్నీ మనకి దక్కినప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది. మన జీవితం మనం అనుకున్నట్టు వెళుతోంది, మనం ఫలానాది అచీవ్ చేయగలిగాం అనేటువంటివన్నీ మనకి తెలుసున్న నాడు చక్కగా ప్రశాంతంగా జీవనం ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి అటు మానసిక సౌఖ్యము, అలాగే గతంలో మీ మీద ఉన్నటువంటి నీలాపనిందలను మీరు తప్పించుకోగలుగుతారు. అంటే మీకున్నటువంటి చెడ్డ పేరుని మీరు తీసేసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మీ యొక్క గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో నిరూపించుకోగలిగేటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి అటు ఆర్థికంగా ప్రగతి కనబడుతూ ఉన్నది, ఆరోగ్యపరంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది, అలాగే సౌభాగ్యంచ ధనాగమః. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ లేదా మీ భుజాల మీద వేసుకున్నటువంటి ఏదైనా ఒక గొప్ప శుభ కార్యక్రమాన్ని కానీ మీరు పూర్తి చేయగలుగుతారు. మీకు ఆ శక్తి వస్తుంది, ఆర్థికంగా స్తోమత వస్తుంది, అలాగే కుటుంబ పరంగా మీకు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు కలిసి వస్తారు. ఇప్పటివరకు మీ కుటుంబ సభ్యులు మీకు ఏదైనా కొంత వ్యతిరేకమైనటువంటి భావాలను కలిగి ఉండి వారు మిమ్మల్ని విభేదిస్తూ ఉంటే కూడాను ఆ విభేదాలన్నీ సమసిపోయి మీ కుటుంబ సభ్యులే మీకు సహాయం చేసేటువంటి స్థితిగతులు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మిగతా 2 గ్రహాలు అంటే శనేశ్వరుడు కంటక శని అంటారు. దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తారు. ఏం చేస్తారు? ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను మరేతరత్ర వాటిని కొంచెం కలగజేసినప్పటికీ, రాహు భాగ్యస్థానంలో ప్రతికూలతనిచ్చినప్పటికీ గురుడిచ్చేటువంటి ఫలితం ముందు అవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కాబట్టి అటు శనేశ్వరుడు దశమంలో ఉద్యోగపరంగా వాటి పరంగా ఒత్తిడిని కలగజేయడానికి, 9వ స్థానంలో రాహు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి, ఆ 2 ఫలితాలు కూడా గురువు వల్ల పాజిటివ్గా మారతాయి. ఉదాహరణకి చూడండి, ఓ పెళ్లి చేయాలి లేదా ఓ ఫంక్షన్ చేయాలి అంటే ఖర్చు అవుతుంది. రాహు వల్ల ఖర్చు అయితే గురుడు దాన్ని ఏం చేస్తున్నాడు? శుభమూలకో వ్యయశ్చైవ అంటే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేదానికి గురుడు దాన్ని కన్వర్ట్ చేస్తున్నట్టు. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఒత్తిడి ఎందుకు వచ్చింది? పాత ఉద్యోగాన్ని వదిలి కొత్తదానికి వెళ్ళినప్పుడు, శాలరీ పెరిగినప్పుడు, అందులో ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు శని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉండొచ్చు. దాన్ని కూడా గురుడు ఏం చేస్తున్నారు? కొంత పాజిటివ్గా కన్వర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ గ్రహస్థితి మొత్తము కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ ఆ ప్రాంతంలో అష్టమ రాహు యొక్క స్థితి కలుగుతుంది. అప్పటి వరకు కూడా ప్రత్యేకించి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏమీ లేవు. డిసెంబర్ 8వ తారీఖు నుండి మాత్రం కొంత అష్టమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ మెయిన్గా ఆరోగ్యపరంగానే రాహు ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా చూడండి, ఈ మానసికమైనటువంటి సమస్యలకి లేదా నిగూఢమైనటువంటి విషయాలలోనూ ఏదైనా మన ఇంటి గుట్టు ఉంటుంది, దాన్ని రాహు ఏం చేస్తాడు? 10 మందికి తెలిసేలా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఏదైనా ఇబ్బందులు, 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బందులు, ఇటువంటి వాటికి రాహు కారణమవుతారు. కాబట్టి సంవత్సరం చివరిలో రాహు అష్టమంలోకి వెళ్ళినప్పుడు మాత్రం మిథున రాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా పక్షం అంతా కూడా గురుడిచ్చేటువంటి శుభ ఫలితాలను చక్కగా అనుభవిస్తూ, కంటక శని వల్ల ఏర్పడినటువంటి ఒత్తిడి ఏదైనా ఉంటే కూడా అది తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు వరకు గురుబలం లేదు. కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి. లేదు ప్రతి గురువారం నాడు శనగలు కానీ, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు కానీ, పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లను కానీ ఎవరికైనా దానం చేస్తూ ఉండడం ఉత్తమం. తర్వాత ఈ రాహు అష్టమంలోకి వెళుతున్నారు కాబట్టి రాహు మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. రాహు సర్పస్వరూపము, అందుకని ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సర్పసూక్తము అనేటువంటి మంత్రంతో ఎప్పుడు వీలుంటే అప్పుడు, ముఖ్యంగా షష్ఠి రోజున కానీ లేదు మంగళవారం కానీ ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ సర్పసూక్త విధానంతో కనుక అభిషేకం చేయగలిగితే ఈ రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితం కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే ప్రత్యేకించి ఆదివారం నాడు
మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని కుక్కలకి ఆహారం కింద వేయడం ద్వారానో లేదా ఎవరైనా లేని వాళ్ళకి దాన్ని పంచిపెట్టడం ద్వారానో ఈ గ్రహ దోషాలు అవన్నీ తొలగిపోయి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురుడు 12వ స్థానమందు రజతమూర్తి, తదుపరి జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. సంవత్సరం అంతా శనేశ్వరుడు 9వ స్థానమందు రజతమూర్తిగానే సంచరించబోతూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు 8, 2వ స్థానాల్లో డిసెంబర్ 8వ తారీఖు వరకు తామ్రమూర్తులుగాను, తదుపరి అంటే డిసెంబర్ 8 దాటిన తర్వాత 7, 1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఈ మూర్తిత్వాలన్నీ ఏం చేస్తాయంటే ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. సువర్ణమూర్తి కానీ, రజతమూర్తి కానీ, తామ్రమూర్తి కానీ, లోహమూర్తి కానీ. సరే, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి పరిస్థితి చూస్తే అష్టమ శని యొక్క దోషాన్ని గత సంవత్సరం పోగొట్టుకున్నారు. ఈ సంవత్సరంలో అష్టమ రాహువు దోషాన్ని కర్కాటక రాశి వారు పోగొట్టుకుంటారు. రాహు అష్టమంలోంచి వెళ్ళిపోయి సప్తమంలోకి సంచారాన్ని డిసెంబర్ నుండి ప్రారంభం చేస్తారు. అలాగే శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉన్నారు. గురుడు మాత్రం 12, 1, 2 స్థానాల్లో కూడా ఈ సంవత్సరంలో సంచారం ఉన్నది. గమనిస్తే అక్టోబర్ 31 దాటాక గురుని యొక్క సంచారం 2వ స్థానంలో కొంతకాలం ఉన్నది. కాబట్టి 3 రాశుల్లో గురుడు సంచరిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే. ఇక్కడ శని కానీ రాహువు కానీ యోగించేటువంటి స్థితిగతులు ఏవి కూడా కనబడ్డంలా. ఎందుకంటే 9వ స్థానంలో శని అటు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పెడతారు, లేదా ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో కొంతమంది ఏమంటే మాకు పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో మా చేతికి వస్తాయా రావా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటివి ఏమన్నా కోర్టుల్లో చిక్కుకున్నా లేదా ఎవరి దగ్గర నుండి మీకు ఆస్తి రావాలన్నా శనేశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అవి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహు 4 కాళ్ళ జంతువుల వల్ల, లేకపోతే ఏమైనా విషపూరితమైనటువంటి క్రిముల వల్ల, లేదా విషపూరిత ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి రాహు అష్టమంలో కారణమవుతారు. అలాగే 12వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహము శుభమూలకో వ్యయశ్చైవ, స్థాన భ్రంశాన్ని కూడా ఆయనకు కారణమవుతాడు. అంటే ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగరీత్యా ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడము, లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళవలసి రావడము, లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి అక్కడ ఇంటర్నల్గా వేరే వేరే దేశాలకి వెళ్ళవలసి రావడం, ఇలా ఏదైనా సరే స్థానచలనానికి గురుడే కారణమవుతారు. కాబట్టి గత సంవత్సరంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 31 వరకు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగపరంగా వాటి పరంగా కర్కాటక రాశి వారికి కొంత టైట్ అవుతుంది. కారణం ఏంటి అంటే మీ మీద చెడు చెప్పేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మీరు చెప్పేటువంటి మాటని విశ్వసించడానికి అవకాశం ఉండదు. ఎవరు మీరు చెప్పే మాటను నమ్మకపోవడం సరికదా మీకు చెడుగా మాట్లాడుతూ ఉంటారు మీ మొహం మీదే. అది మిమ్మల్ని కొంత మానసికంగా బాధ పెడుతుంది. ప్రత్యేకించి డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అధికంగా ఉన్నది. దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడం వలనో, లేదా లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు కానీ వాహనాలను కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చే దోషాలని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ నెల 30వ తారీఖు దాటిపోయిన తర్వాత కొంతకాలం పాటు గురుబలం వస్తోంది. మీరు చూడండి, ఎడారిలో మనకి నీళ్లు దొరికినట్టు ఈ సంవత్సరంలో గురుబలం రావడం అక్టోబర్ 30 దాటిన తర్వాత కొన్ని నెలల పాటు మీకు అంత అమృతతుల్యమైనటువంటి కాలము. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, ట్రావెల్స్ కానీ ఏది మీరు ప్లాన్ చేసుకోవాలి అన్నా అక్టోబర్ 30 నుండి మీరు ప్లాన్ చేసుకోవాలి. 1 నెల 2 నెలల పాటు గురుని యొక్క బలం 2వ స్థానమందు ఉంటుంది. మీకు ఈ సంవత్సరంలో ఏదైనా మంచి జరిగినా అప్పుడే జరుగుతుంది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్లోనే ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది. మరలా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉగాది, మరలే కొత్త ఉగాది లోపల ఉండేటువంటి పరిస్థితులు కొద్దిగా టైట్ అవుతాయి. ఎందుకు? మరలా గురుడు జన్మరాశిలోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ విషయాల్ని కర్కాటక రాశి వారు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో ఖర్చు కనబడుతోంది, స్థానం మార్పు కనబడుతోంది, ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి.
అలాగే శక్తికి మించి పనిచేసేటువంటి స్థితి కూడా ఈ సంవత్సరంలోనే కనబడుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 30 లోపు ఉండేటువంటి వాతావరణం అంతా కొంత గందరగోళంగా కనబడుతూ ఉన్నది. అక్టోబర్ 30 దాటాక భగవంతుడు మీకు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. అందులోనే మీరు ఉద్యోగ మార్పు చేయాలి అన్నా, వాహనం కొనుగోలు చేయాలి అన్నా, లేదా ఇల్లు మారాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా ఏదైనా అదే టైంని గుర్తుపెట్టుకోండి. ఇదంతా గోచారం. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగుంటే గనక ఈ రకమైనటువంటి పరిస్థితి నుండి మీరు కొంత బయటపడగలుగుతారు. ఆ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గుతుంది. జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గోచార పరిస్థితులు కూడా కొద్దిగా బాగాలేదు కాబట్టి ఇది మరింత కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా కొంత పాజిటివ్గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుబలాన్ని పెంచుకోవడానికి, అష్టమరాహు యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి, శనేశ్వరుడు బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే ఈ సంవత్సరంలో ప్రతి నెలలోనూ కూడా మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది. అలాగే ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు అంటే 2 రోజుల నెలకి. ప్రతి రోజు మనం రెమెడీ చేయక్కర్లా. నెలలో ఆరుద్ర నక్షత్రం ఒక రోజు, మహాశివరాత్రి ఒక రోజు. ఈ 2 రోజులు కూడా ఏదైనా శివాలయానికి వెళ్ళి చక్కగా ఏదైనా ఒక మంచి ఏకాదశ రుద్రాభిషేకం కానీ లేదా ఏకవార రుద్రాభిషేకం కానీ మీ పేరు మీద చేయించుకోండి. ఏమంటే ఏ ద్రవ్యాలతో చేయించుకోవాలంటే పెద్ద ద్రవ్యాలు ఏమక్కర్లేదు, పంచామృతాలతోటి చేయించుకోండి సరిపోతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజున. అలాగే ప్రతిరోజు చదువుకోదగినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. అందులో ప్రధానంగా రుద్ర కవచము అని ఉంటుంది. ఆ రుద్ర కవచం మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. ఆ రుద్ర కవచాన్ని ప్రతిరోజు ఒక్కసారే, పెద్ద ఎక్కువ సార్లు అక్కర్లా, ఒక్కసారి కనుక మీరు పారాయణ చేయగలిగితే అటు శని ఇచ్చేటువంటి దోషము, రాహు ఇచ్చేటువంటి దోషము, గురుని వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉన్నదో దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంది. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు జూన్ 2వ తారీఖు వరకు 11వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 8వ స్థానంలోనే ఉంటారు. దాన్ని అష్టమ శని అంటారు. ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు మాత్రం డిసెంబర్ 8వ తారీఖు వరకు 7, 1 స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 6, 12వ స్థానాల్లో లోహమూర్తులుగానే సంచరించబోతూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా సింహరాశి వారికి కొంత ప్రతికూలంగానే ఉండబోతూ ఉన్నాయి. కారణం ఏంటి? జూన్ 2 వరకు గురుబలం ఉన్నది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు వ్యయగురునిగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆ తదుపరి జన్మరాశిలోకి గురుని యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల గురుబలం తక్కువ. ఇంకొక గ్రహాన్ని చూస్తే ఆయన అష్టమ స్థానమందు శని కూర్చొని ఉన్నారు. అష్టమ శని అంటారు. అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితియే. ఇక సప్తమంలో రాహు మాత్రం కొంత ఈ డిసెంబర్ నెలలో ఆయన వెనక్కి ప్రయాణం చేస్తారు కాబట్టి 7వ స్థానం నుండి 6వ స్థానంలోకి ఆయన వస్తారు. అంటే మనకి డిసెంబర్ వరకు కూడా గ్రహస్థితి ప్రతికూలంగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ నుండి రాహు మారడం ద్వారా ఆ రాహు యొక్క అనుకూలతను పొందుతారు. మరి ఈ లోపల ఏంటండి మా పరిస్థితి అని అంటే జాతకం ప్రధానంగా బలంగా ఉండాలి. జాతకంలో దశ అంతర్దశలు గనక బలంగా ఉంటే గోచార పరిస్థితుల యొక్క ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుంది, అంత ఇంపాక్ట్ ఉండదు. జాతకంలో దశాంతర్దశలు కూడా ప్రమాదకరంగా ఉంటే అంటే ఏదైనా షష్టాష్టకాలు పట్టడము లేదా దశలు బాగా లేకపోవడము లేదా అంతర్దశలు పాడైపోవడం ఇటువంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే ఏం ఫలితం వస్తుంది అంటే ప్రధానంగా దృష్టి అంతా కూడా ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్కంగారక గురువు అన్నారు. 12 గురుడు అష్టమంలో ఉండేటువంటి శని అది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. అది ఏం చేస్తుంది? నానా కార్య విరోధస్య వ్యాధి పీడాధనక్షయం, డబ్బును ఖర్చు పెట్టిస్తుంది. ఏ రకంగా? ఏదో ఒక అనారోగ్య సూచన రావడం,
అబ్బో ఇదేనా పెద్దది వస్తుందేమో అనేటువంటి భయపడ్డం, దాని స్కానింగ్లకి లేదా వాటి మందులకి డబ్బు కోల్పోతూ ఉండడము, మానసికమైనటువంటి భయం ఉండడము, అదేం పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో భయంగా ఉంటూ ఉండడము, ఏదైనా ఇబ్బందికరమైన అనారోగ్య సమస్య వస్తుందేమో అనేటువంటి మానసిక భయం ఉండడము. అలాగే ఇక్కడ చూడండి, నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షేమని అష్టమంలో శని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ 12లో గురుడు ఏం చేస్తున్నారు? శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణ విక్రయ దోషణం అన్నాడు. అంటే గురుడు ఖర్చు పెట్టిస్తారు, శని ఖర్చు పెట్టిస్తారు. గురుడు శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తారు, శని ఇబ్బందికరంగా ఖర్చు పెట్టిస్తారు. ఇక్కడ ఖర్చు అనేటువంటిది చాలా కామన్గా కనబడుతోంది. 2 రకాలుగా ఖర్చు పెడుతున్నారు, శుభ కార్యక్రమాల రీత్యాను, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల రీత్యాను. కాబట్టి సింహరాశి వారు ఆర్థికంగా చాలా బాగా ఉండాలి అంటే ఈ సంవత్సరంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఇక్కడ ఇంకొక గమ్మత్తు కూడా ఉంది, అది మీకు కొంతసేపట్లో చెప్తాను. ఎందుకంటే ఈ శని గురులు ఖర్చును తీసుకొచ్చారు కదా, మరలా రాహు మిమ్మల్ని ఎలా పైకి లేపుతాడు అనేటువంటి విషయాన్ని రాహువులో చెప్పుకుందాం. ఇప్పుడు ఉండేటువంటి గురువు మాత్రం, శని మాత్రం ఏ పని ముందుకు సాగనివ్వకుండా ప్రతి పనిలోనూ ఆటంకాల్ని సృష్టిస్తూ ఖర్చుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఒకటి 10 రూపాయలు పెట్టి కొనుక్కునే వస్తువు ఉందనుకోండి, మీ అవసరం ఉంది కాబట్టి పక్కవాడు దాన్ని 20కి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. గతి లేక దాన్ని మీకు 20కో 15కో మీరు కొనుగోలు చేస్తారు. ఈ రకమైన వాతావరణం ఉంటుంది. ఇక ఇందాక చెప్పుకున్నాను రాహు పైకి లేపుతాడని. అది ఎలాగా అంటే గౌర్భూమి శత్రునాం లాభం షష్ఠస్థాన గతే రాహు అన్నారు. ఇక్కడ గమనించండి, ఈ గురుడు శని వల్ల కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సంపాదించగలిగేటువంటి లౌకిక తత్వానికి రాహు కారకుడు. యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకో రాహు అన్నది శాస్త్రం. రాహు ఈ గురుడు వల్ల శని వల్ల కోల్పోయినటువంటి ధనాన్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఉగాది దగ్గర నుండి డిసెంబర్ వరకు మీకు డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడాను సంవత్సరం చివరి నుండి మరలా ఇంకో ఉగాది వచ్చే కాలంలో దాన్ని సంపాదించేసుకుంటారు. కాబట్టి అక్కడ రాహు మీకు అప్లిఫ్ట్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అంతా చెడే ఉంది అని బాధపడవలసినటువంటి పని లేదు. ఈ ఉగాది నుండి ఆ ఉగాది లోపులోనే, ఉగాది కొత్తది రావడానికి 3 నెలల లోపు మరలా రాహు అంత సంపాదనని మీకు ఇచ్చేస్తారు. కాబట్టి అక్కడ రాహు ప్రధానంగా యోగించే గ్రహము. అలాగే ఇదే సంవత్సరంలో ఈ రాహు 6వ స్థానంలోకి వచ్చినప్పుడే శత్రువుల వల్ల మీకు లాభం కలుగుతుంది అన్నారు. అంటే ఎవరైతే మీకు కరుడుగట్టిన శత్రువులు ఉంటారో వారి ద్వారా మీకు సంపద పెరుగుతుంది. పలానా వాడు మీ మీద రాయేస్తే అది పువ్వు కింద మారి మీ మీదకి పడుతుంది. అదొకటి రాహు వల్ల కలిగేటువంటి మంచి. అలాగే అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి, అప్పుల బాధలు తగ్గించుకోవడానికి, శత్రువులపైన విజయానికి రాహు కారణమవుతాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా మంచి ఉంది అంటే అది డిసెంబర్ తర్వాతే జరుగుతుంది. ఈ లోపల జాతకం బాగుంటే మంచి ఫలితాలు ఆశించవచ్చును ఈ సింహరాశి వారు. ఈ సంవత్సరం మొత్తము కూడా సింహరాశి వారు ప్రత్యేకించి శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శని ప్రదోష వ్రతం అంటే ఏంటండి? ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది, ఆ పగలు అప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సంధి కాలంలో, సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణల్లో చండీ ప్రదక్షిణ అనేటువంటిది వింటూ ఉంటాం. అంటే సోమసూత్రానికి ఇటు రాకుండా చండీశ్వరుడు వైపు వెళ్ళి మళ్ళీ చండీశ్వరుడి నుండి వెనక్కి రావాలి. అలా చండీశ్వర ప్రదక్షిణ చేసి శనివారం ప్రదోష కాలంలో నంది దగ్గర దీపారాధన చేయమన్నాడు. ఎవరైతే ఇలా నంది దగ్గర దీపారాధన చేసిన తరువాత శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తాడో అసలు ఈ గ్రహాల యొక్క బాధ ఏది కూడా వాడికి ఉండదు. అంత శక్తివంతమైనటువంటి రెమెడీ ఆ శని ప్రదోష వ్రతం. ఆ వ్రతం ఏంటంటే శనివారం ప్రదోషంలో చండీశ్వర ప్రదక్షిణ చేయడం, నంది దగ్గర దీపం పెట్టడం, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అలా చేస్తే సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం ముందు, అంటే వారికి ఉన్నటువంటి ఫలితాలను గమనిస్తే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు ఈ రాశి వారికి 10వ స్థానంలో, దాన్ని కంటక గురుడు అంటారు, 10వ స్థానంలో తామ్రమూర్తి, ఆ తదుపరి 11వ స్థానమందు లోహమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 7వ స్థానంలోనే ఉంటారు, లోహమూర్తిగానే సంచరిస్తారు. అలాగే
రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 6, 12వ స్థానాల్లో లోహమూర్తులు, తదుపరి 5, 11వ స్థానాల్లో కూడా వారు లోహమూర్తులుగానే సంచారం చేస్తారు. ఈ మూర్తిత్వం అనేటువంటిది ఎందుకు అంటే ఈ గోచార పరంగా ఒక గ్రహం, దీర్ఘ సంచార గ్రహం స్థానం మారినప్పుడు దాని యొక్క బలాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ మూర్తిమంతాల ద్వారానే. సరే, ఈ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే గత సంవత్సరంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరంలో చాలా పెరిగింది. కారణం ఏంటి అంటే గురుని యొక్క బలం పెరగడం ప్రధానమైనటువంటి విషయం. గత సంవత్సరం అంతా ఈ రాశి వారు కేవలం రాహువు యొక్క బలం మీదే వెళ్ళారు. ఇప్పుడు రాహువు అనుకూలిస్తున్నారు, గురుడు కూడా అనుకూలిస్తున్నారు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బలం అధికంగా ఉన్నది. అంటే ఈ సంవత్సరం మొత్తంలో యోగించే రాశుల యొక్క లిస్టులో కన్యారాశి వారు కూడా ఉంటారు. ఇది ఒక మంచి విషయం. కారణం ఏంటి? లాభస్థాన స్థితి గురుడికి చాలా మంచిది. మీరు గమనించండి, ఏదైనా ఒక గ్రహం బాగా లేకపోతే సంకల్పం చెప్తారు, ఫలానా గ్రహం ఫలానా దోషం తగ్గి శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని సంకల్పం చెప్తారు. అలా ఇప్పుడు ఏకాదశ ముందు గురుడు ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? అర్ధంచ స్వకురాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ గురుడు లాభస్థానమందు మీకు ఆర్థిక బలాన్ని కలగజేస్తున్నాడు. అలాగే యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు? గత సంవత్సరానికి వెళ్ళండి. ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియక, ఈ డబ్బు వస్తుందో రాదో ఇబ్బంది, అది మనకు అర్థం కాక మానసికమైనటువంటి భయం కన్యారాశి వారిలో ఎక్కువగా ఉండేలా చేస్తాడు గురుడు. అలాగే వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలకి గురుడు కారణం. మీరు గమనించండి, గత సంవత్సరంలో పలానా ప్లాన్ మీరు చేసుకోవడము, వెళ్దామని టికెట్లు బుక్ చేసుకోవడం, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం, ఇవి కన్యారాశి వారిలో చాలా ఎక్కువ మందిలో చూస్తారు. పలానా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం, టికెట్లు తీసుకోవడం, అది ఫ్లైట్ టికెట్లైనా, ట్రైన్ టికెట్లైనా, బస్ టికెట్లైనా, తీరా ఆ రోజు వచ్చేసరికి ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం, ఆ టికెట్ల డబ్బులు పోతూ ఉండడం. ఇలా వృధా సంచరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరంగా వృధాగా ధనాన్ని ఈ ప్రయాణాల రూపేణా ఖర్చు పెట్టినటువంటి స్థితి కూడా కన్యారాశి వారిలో ఉన్నది. మరి ఈ సంవత్సరంలో యశోవృద్ధిర్ బలం తేజ, యశస్సు అనగా కీర్తి. అంటే ఎక్కడైతే మీ పేరుని చెడుగా ప్రచారం చేసి ఉన్నారో, ఎక్కడైతే మీరు తల దించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయో, మరలా అదే ప్రాంతమందు తల ఎత్తుకుని తిరిగేటట్టు గురుడు చేస్తారు. అంటే మీ యొక్క శక్తి, మీ యుక్తాయుక్త విచక్షణ, అలాగే మీ ప్రవర్తన, మీ ఆలోచన, ఇవన్నీ కూడా గురుడు చాలా పెంచుతూ ఉంటారు. లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పెంచడానికి గురుడు కారణమవుతారు. శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. అంటే మీరు చూడండి, ఎన్ని పూజలు చేస్తున్నా మాకేం ఫలితం రావట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే మంత్రసిద్ధి కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా గతంలో మీరు చేసినటువంటి పూజలు, మీరు చేసేటువంటి అనుష్ఠానాదులు, వీటి యొక్క మంత్రం అది సిద్ధించేటువంటి స్థితి గురుడు లాభంలో ఉంటే కలుగుతుంది అన్నారు. కాబట్టి అటు ఆ స్థితి కన్యారాశి వారికి ఉన్నది. అలాగే 6వ స్థానమందు ఉన్నటువంటి రాహు, 6వ స్థానము అంటే అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము కింద చెప్పారు. మరి ఆ శత్రు, రోగ, రుణ స్థానాల యందు ఉపచయ స్థానమందు రాహు ఉండడం వల్ల ఆ బాధల్ని తగ్గించి వేస్తాడు. అంటే గౌర్భూమి శత్రునాల లాభ అన్నారంటే శత్రువుల పైన కంప్లీట్గా విజయానికి రాహు కారణమవుతారు. రుణ బాధల నుండి బయటపడేటట్టు చేస్తాడు. అలాగే మీరు చూడండి, నా తల తాకట్టు పెట్టేనా, నీ బాకీ తీరుస్తానని ఎవరికైతే మీరు చెప్పి కొంత గడువు అడిగి ఆ గడువు దాటిపోవడం ద్వారా వారి దగ్గర చెడ్డ పేరు పొంది మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, అటువంటి వారికి ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే మీరు సకాలంలో మీ డబ్బుని చక్కగా మీరు ఏదైతే తాకట్టు పెట్టారో లేదా ఏదైతే అప్పు తీసుకున్నారో దాన్ని మీరు చెల్లించగలుగుతారు. మీ వస్తువులు మీ దగ్గర పెట్టుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి, బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారము, తాకట్టు పెట్టినటువంటి ఇంటి దస్తావేజులు, ఇలా ఏవైతే ఉన్నాయో, లేదా ఈఎంఐలు కడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా ప్రాంతాల నుండి, అంటే బ్యాంకు నుండి రికవరీ చేసుకుంటారు, డబ్బు కట్టి ఈఎంఐలన్నీ కూడా ఫినిష్ చేయగలుగుతారు. ఇలా రుణాలన్నీ కూడా మీరు తీర్చుకోగలిగేటువంటి శక్తిని ఈ గురు రాహువులు ఇద్దరు ఇస్తారు. అక్కడ 7వ స్థానంలో శనేశ్వరుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు, ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత. 7వ ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితి ఏం చేస్తుంది? ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేలాగా,
కొంతమందిలో ఇదే శనేశ్వరుడు దేశాంతరవాసాన్ని చేయడానికి సైతం అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి అటు శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టడం లేదు, రాహువు యోగిస్తూ ఉన్నారు, గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. దీనికి తోడుగా జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగుంటే అత్యంత శుభ ఫలితాలని మరలా మనం పొందగలుగుతాము. కాబట్టి ఇక్కడ జాతకం కూడా బాగుంటే కన్యారాశి వారికి అది మరింత సుఖప్రదంగా శుభప్రదంగా ముందుకు సాగుతుంది. ఇంకా గురుడు శుభ కార్యక్రమాలు చేయడానికి, సంతానోత్పత్తి, వంశాభివృద్ధి కలగడానికి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ సంవత్సరంలో. కన్యారాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా ప్రతి నెలలోనూ కూడా సంకష్టార చతుర్థి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ సంకష్టార చతుర్థి రోజున ప్రత్యేకించి గణేశ్వరుని అంటే విఘ్నేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ, పంచదార కానీ, చెరకు కానీ, తేనె కానీ సమర్పణం చేస్తే వారు ఏ కోరికతో అయితే దాన్ని సమర్పణం చేశారో ఆ కోరిక చాలా చక్కగా నెరవేరుతుంది. అలాగే గణపతి యొక్క ఆరాధన, గణపతి షోడశనామ పారాయణ, లేదో గణపతి అష్టోత్తర పారాయణ, లేదో చక్కగా ఒక గణపతి ఉంగరాన్ని చేతికి ధారణ చేయడము, పంచముఖీ రుద్రాక్ష ధారణ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ పరాభవనామ సంవత్సరం ముందు తులారాశి వారిలో ప్రత్యేకించి చూస్తే జూన్ 2వ తారీఖు వరకు గురుడు 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. ఆ తదుపరి 10వ స్థానమందు తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో 5, 11వ స్థానాలలో అంటే డిసెంబర్ 8వ తారీఖు వరకు 5, 11వ స్థానాల్లో రజతమూర్తులు, ఆ తదుపరి అనగా డిసెంబర్ 8వ తారీఖు దాటిన తర్వాత 4, 10 స్థానాల్లో రాహుకేతువులు రజతమూర్తులుగా సంచారం చేయబోతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఈ సంవత్సరంలో గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది. జూన్ 2వ తారీఖు వరకు 9లో గురుడు ఉంటారు, గురుబలం ఉంటుంది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు దశమంలో గురుడు ఉంటారు, గురుబలం తగ్గుతుంది. మరలా అక్టోబర్ 30వ తారీఖు దగ్గర నుండి లాభస్థానంలోకి గురుడు వెళ్ళడం ద్వారా మళ్ళీ ఈ రాశివారు గురుబలాన్ని పొందుతారు. మళ్ళీ ఏమవుతుంది, కొంతకాలం నెల 2 నెలలు పోయాక గురుడు మళ్ళా దశమంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ గురుని అతిచార వక్రాల వల్ల ఒక 2-3 నెలల పాటు సంవత్సరం మధ్యలోనూ, అలాగే సంవత్సర ప్రారంభంలో 2-3 నెలల్లోనూ అంటే ఒక అర్ధ సంవత్సరం పాటు తులారాశి వారికి గురుబలం ఉంటుంది. ఇది ఒక విషయం. అయితే శని మాత్రం సంవత్సరం పొడవునా కూడా సువర్ణమూర్తిగా యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మూర్తిత్వాలు ఎందుకు చెప్పుకుంటాము అంటే ఒక గ్రహం తాలూకు బలాన్ని మనం తెలుసుకోవడానికి మూర్తిత్వాలను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తంలోనూ తులారాశి వారికి యోగించేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే శనేశ్వరుడు. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉండడం అది చాలా యోగ్యమైనటువంటి స్థితి. ధనధాన్యాభివృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే 6వ స్థానంలో ఉండేటువంటి గురువు, 6వ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు యోగాన్ని ఇస్తారు. ఏ విధంగానో అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము కాబట్టి ఆ శత్రు, రోగ, రుణస్థానాల వల్ల కలిగేటువంటి బాధని ఆయన తీసేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనగా ఏదైనా రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయని అనుకోండి, ఈ సంవత్సరంలో అప్పులు తీర్చేటువంటి విధంగా శని ఉపయోగపడతారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, బంగారం తాకట్టు పెట్టో, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టో, మరే ఇతరత్ర వస్తువులను తాకట్టు పెట్టి అర్జెంటుగా డబ్బు తీసుకుని కొంచెం దాన్ని వాడుకుంటూ ఉండేటువంటి తరుణంలో మరలా దాన్ని తిరిగి చెల్లించడానికి చాలామంది కుదరదు. అప్పు తీర్చలేకపోతున్నాం అనుకుంటారు. కానీ ఈ సంవత్సరంలో శనేశ్వరుడు ఏం చేస్తారు, ఆ రుణాన్ని చక్కగా తీర్చేసి ఆ డబ్బును వాళ్ళకి ఇచ్చేసి మరలా మీ సంపదని మీరు తిరిగి తెచ్చుకునేటట్టు ఆయన అవకాశాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకో విషయము, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. శనేశ్వరుడు ప్రత్యేకించి 6వ స్థానం ముందు ఉండడం, ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా గతంలో దాని నుండి రికవరీ రేటును పెంచుతారు. లేదు అనారోగ్యాల బారిన పడకుండా, ముఖ్యంగా నరాలకి సంబంధించిన సమస్యలు, లేదు వాతం చేయడం వల్ల అంటే ప్యారలైజ్ అయిపోతూ ఉంటుంది శరీరము, ఆ వాతానికి సంబంధించినటువంటి సమస్యలు, వాటి నుండి రికవరీ అయ్యేటువంటి రేటుకి శని కారకుడు.
కాబట్టి ఆ శరీర ఆరోగ్యాన్ని ఇస్తారు, రుణ బాధల్ని తగ్గించి వేస్తారు, శత్రువుల పైన విజయాన్ని సాధించేలా చేస్తారు. ఇవి శనేశ్వరుడు వల్ల కలిగేటువంటి యోగ్యమైన ఫలితాలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, పంచమంలో ఉండేటువంటి రాహు అంత ఉపయోగకారి కాదు, అలానే అంత అపకారం చేసే గ్రహం కూడా కాదు, మధ్యస్థమైనటువంటి గ్రహం. కానీ డిసెంబర్ దగ్గర నుండి, డిసెంబర్ 8వ తారీఖు నుండి అర్ధాష్టమ రాహువుగా ఆయన ఫలితాన్ని ఇస్తారు. అర్ధాష్టమ రాహు ఏం చేస్తారు? కుటుంబపరమైనటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపిస్తారు. ముఖ్యంగా కార్యవిఘ్నం ప్రవాసంచ అన్నారు. అంటే ఏదైనా ఒక మనం తలపెట్టినటువంటి దానిలో ఏదైనా ఆటంకాలు రావడానికో, లేదు స్థానం మార్పు చెందడానికో, కొంతమంది ఉంటారు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. అటువంటి విషయాలకి కూడా రాహువు కారణమవుతారు. అంటే ఏదైనా అనుకోని విధంగా వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేయవలసి రావడము, కుటుంబం ఒక చోట, ఈ తులారాశి వారు వేరే చోట ఉండడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారిలో ఉంటాయి. అలాగే ధాన్యనాశ, ధనచ్ఛేదం, వృధా సంచరణం భయం. కొన్ని సందర్భాల్లో వృధాగా కూడా ప్రయాణించవలసి వస్తుంది. ఇక్కడ గమనించండి, అటు గురుడు వల్ల కానీ రాహు వల్ల కానీ ప్రయాణము అనేటువంటిది ప్రధానంగా చెప్పాడు. కానీ గురుడు వల్ల ఏం చెప్పారు? వృధా ప్రయాణము అని చెప్పారు. రాహు వల్ల కార్య విఘ్నః అని చెప్పారు. కాబట్టి ఇక్కడ తులారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద సుదూర ప్రాంతాలకి ప్రయాణించేటువంటి వారు 1-2 సార్లు మనం ఏ పని కోసం వెళుతున్నాం, ఆ పనికి సంబంధించినటువంటివి మన దగ్గర ఉన్నాయా లేదా. ఏదో ఒక డాక్యుమెంట్ పని మీద వెళ్తారు, అది ఇంటి దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోతారు. దానివల్ల అటు వెళ్ళినటువంటి ప్రయాణము, టైము, డబ్బు అంతా వృధాగా పోతుంది, వెళ్ళిన పని అవ్వదు. అందుకని మనం వెళ్ళేటప్పుడే తులారాశి వారు ఏం చేయాలి అంటే, అన్నీ మనం పట్టుకెళ్తున్నామా లేదా, ఈ ప్రయాణానికి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నామా లేదా, అన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో లాంగ్ టర్మ్ కోచింగ్లు అనేటువంటివి మంచివి కాదు తులారాశి వారికి. అంటే ఎవరైనా కొంచెం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందామనేటువంటి ఆలోచన ఉంటే 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ దశమంలో గురుడు, చతుర్థమందు రాహువు, ఈ గురు రాహువుల యొక్క సమసప్తక స్థితి చదువు రీత్యా అంత రాణించేటువంటి పరిస్థితులు ఉండవు. పోటీ పరీక్షల్లో వాటిలోనూ జాతకంలో దశాంతర దశలు బాగుంటేనే తప్పితే ఈ గోచార రీత్యా ఉండేటువంటి పరిస్థితులు అయితే అంత ఇదిగా లేవు. ఈ విషయాన్ని కూడా తులారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్టోబర్ 30 తర్వాత ఉండేటువంటి పరిస్థితులు బాగుంటాయి తప్పితే ఈ లోపు ఉండేటువంటి పరిస్థితులు ఏవి కూడా అంత అనుకూలంగా కనబడ్డంలా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, లాభస్థానంలోకి గురుడు వచ్చిన తర్వాతే, అంటే అక్టోబర్ నెల 30వ తారీఖు దాటిన తర్వాతనే ఏదైనా ప్రమోషన్లు కానీ, లేదా ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏదైనా వంశాభివృద్ధి, సంతానము, లేదా ఏదైనా వాహనము కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా అటే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తులారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. తులారాశి వారికి చాలా మంచి పరిహారం ఏంటి అంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్ర దర్శనం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన. ప్రతి మాసముందు కూడా అనఘాష్టమి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ అనఘాష్టమి వ్రతం ఆచరిస్తూ ఉండడము, లేదా పౌర్ణమి మొదలుకొని సప్తమి వరకు సప్తాహం గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర కానీ పారాయణం చేసి అష్టమి రోజున దత్తక్షేత్ర దర్శనం చేయడం ద్వారా ఈ సంవత్సరంలో ఏ నెలలో వచ్చినటువంటి ఆటంకాన్నైనా చాలా గొప్పగా దాటగలుగుతారు. ఆ గురుబలం చాలా ముఖ్యం. స్మరణ మాత్ర సంతుష్టాయ అన్న శాస్త్రం. అంటే ఆయన స్మరిస్తేనే దత్తుడు మనకి ప్రీతిపాత్రుడు అవుతాడు. చక్కగా ఆయనకి మనం ఇష్టలమవుతాం, మనకి ఆయన ఇష్టలు అవుతాడు. కాబట్టి దత్తారాధన చాలా మంచిది. ఈ సంవత్సరం మొత్తం మీద గురుబలాన్ని పెంచుకోవడానికే ఈ రాశి వారు ప్రయత్నం చేయాలి. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ నెల 2వ తారీఖు వరకు గురుడు అష్టమ స్థానమందు సువర్ణమూర్తి. ఆ తదుపరి అంటే జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు 5వ స్థానంలో రజతమూర్తిగానే సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ నెల 8వ తారీఖు వరకు 4వ స్థానంలోనూ 10వ స్థానంలోనూ లోహమూర్తులు, తదుపరి 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు.
ఈ మూర్తిత్వం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే గోచారంలో ఒక గ్రహం తాలూకు బలం ఎంత ఉంది అనేటువంటిది ఈ మూర్తిత్వాలను బట్టే తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగానే చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ అష్టమ గురుని యొక్క స్థితి పోతోంది. అందులోనూ ఆయన సువర్ణమూర్తిగా ఫలితాన్ని ఇస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన నవమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. నవమం గురుడికి చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఎందుకంటే అక్కడ పంచమ దృష్టి ఈ రాశి మీద పడుతుంది. కాబట్టి అటు వీక్షణ పరంగా, స్థితి పరంగా గోచారంలో గురుడికి 9 చాలా గొప్ప క్షేత్రం. అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతూ ఉన్నది. ఇక్కడ అష్టమ గురుని యొక్క దోషం పోతోంది, రాహు అర్ధాష్టమ స్థానమందు దోషాన్ని ఆయన పోగొట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితులు. దీనివల్ల ఏమవుతుంది అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకించి మీరు గమనించండి, గత సంవత్సరం అంతా ఈ రాశి వారు దేనిలో ఇబ్బంది పడ్డారంటే కుటుంబపరమైనటువంటి విషయాల వల్లే చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎటు చూసినా కూడా కుటుంబపరమైనటువంటి విషయాల వల్లే వృశ్చిక రాశి వారు చాలా దెబ్బతిని ఉన్నారు. దానికి కారణం అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహు. ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కసారి ఎలా వస్తుంది, నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అన్నారు. అంటే ఇంకా నిష్ఠూరత వచ్చేస్తుంది, చిచ్చి మన బతికింతే అనేటువంటి భావన వస్తుంది. క్రోధం, విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతుంది. దాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో మనకి తెలియదు. ఇలా అష్టమంలో ఉండే గురువు అర్ధాష్టమ రాహు మిమ్మల్ని చాలా మానసికంగా దాన్ని ఫ్రస్ట్రేషన్ అని కూడా అనొచ్చు, అంత ఫ్రస్ట్రేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాని నుండి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు గ్రహస్థితి ఒకేలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ మానసికమైనటువంటి ప్రశాంతత లభించి సంవత్సరంన్నర కాలం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మానసికంగా మీరు కొంత ప్రశాంతతని అనుభవించేటువంటి కాలం ఇది. 9లో గురుడు, అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం. అంటే ఏదైనా ఒక మంచి జరగడానికి గురుడు అవకాశాన్ని ఇస్తాడు. అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోయిన తర్వాత విద్య, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి ముందుకు వెళతాయి. మీ మీద బర్డెన్ తగ్గుతుంది. అలాగే గతంలో కనీసం బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వృశ్చిక రాశి వారు ఇప్పుడు కొంచెం ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి లేదా వేరే వేరే ప్రాంతాలని సందర్శించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. దేశాంతరవాసం చేయడానికి, విదేశీ విద్య లేదా దూర విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరంలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉండేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, వీరికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఇప్పటివరకు అదృష్టం లేదు, అంతా కూడా చాలా దారుణమైనటువంటి స్థితి. ఇప్పుడు అదృష్టం అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా ఈ లక్ ఫ్యాక్టర్ని చేతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి కలగడం, విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల కనబడడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈ గురు రాహువుల గురించి మనం పక్కన పెట్టి ఇక శనేశ్వరుడి దగ్గరికి వెళితే దీర్ఘ సంచార గ్రహంలో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం అన్నారు. పంచమంలో ఉండేటువంటి శని అంత అనుకూలుడు కాదు, ఆయన అంత ప్రతికూలమైన గ్రహం కూడా కాదు. కాకపోతే ఆయన ఏం చేస్తారయ్యా అంటే మన బుద్ధికి తగినటువంటి విధంగా ముందుకు వెళ్ళనివ్వడు. ఉదాహరణకి మనకు అది ఇష్టం అనుకోండి, ఆ పని చేయడానికి అవకాశం ఉండదు, దాన్ని పాడు చేసేస్తారు. ఏమంటే పలానా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, వెళ్ళనివ్వడు ఆయన. ఇలా కార్యహానిర్ మనస్తాప అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి మనస్తాపానికి శని కారకుడు. అలాగే ఇంకా ఇంట్లో మీకు కొంతమంది ఇలా కజిన్స్ అంటారు, ఇలా జ్ఞాతులు అంటూ ఉంటారు, వాళ్ళ వల్ల వచ్చేటువంటి కొంచెం ఏదైనా సమస్యలకి వాటికి కారణమవుతాడు శనేశ్వరుడు. అలాగే ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఏదైనా ఒక విషయంలో జాగ్రత్త పడాలి అంటే స్త్రీ సంబంధమైనటువంటి విషయాల వల్ల, అంటే ఏదైనా ఒక స్త్రీ వల్ల మీరు వృశ్చిక రాశి వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడతారు.
ఆ స్త్రీ కూడా ఎలా మీకు పరిచయం అవుతుంది అంటే నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పరిచయం అవుతుంది. ఆవిడ కొత్తగా పరిచయం అయినటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి. వారితోటి ఈ జీవితం ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని ప్రధానంగా వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఈ దోషాల నుండి, ప్రత్యేకించి ఈ పంచమ శని దోషాల నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే కాలభైరవ ఆరాధన. ప్రతి మాసంలోనూ కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథిని కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి అంటారు. ఆ కాలభైరవాష్టమి రోజున ఏదైనా కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి, లేదా ఏదైనా ఆలయంలో ఉపాలయం కింద కాలభైరవుడు ఉంటే అష్టమి తిథి రోజున ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్యా సమయంలో కూష్మాండ దీపాన్ని పెట్టమన్నాడు. అంటే చక్కగా ఒక బూడిద గుమ్మడికాయకు పసుపు రాసి దాన్ని 2 భాగాల కింద చేసి దానిలో ఉన్న గుజ్జును తీసేసి నువ్వుల నూనె పూసి పెద్ద ఒత్తులు వేసి 2 కాలభైరవుని ఎదురుగుండా దీపారాధన చేయమన్నారు. అలా ఎవడైతే చేస్తాడో ఈ వృశ్చిక రాశి వారిలో ఈ పరాభవ నామ సంవత్సరంలో వారందరికీ కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రతిరోజు పఠించవలసినటువంటిది కాలభైరవాష్టకము. మాసంలో కాలభైరవాష్టమికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేయాలి. ఇలా చేసినటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ధనురాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు కూడాను గురుడు 7వ స్థానమందు లోహమూర్తి, తదుపరి 8వ స్థానమందు అంటే అష్టమ గురుడిగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు అంటే 4వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 4, 10 స్థానాల్లో తామ్రమూర్తుల కింద 3, 9 స్థానాల్లో తామ్రమూర్తుల కింద సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు అలాగే 8వ స్థానమందు వారు లోహమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ధనురాశి వారికి ఏంటి అంటే ప్రధానమైనటువంటి లాభము 2వ స్థానంలో అంటే మకర రాశిలో రాహువు సంచారం చేయడము ఈ సంవత్సరం మొత్తం మీద యోగించేటువంటి అంశం అది. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీరికి అర్ధాష్టమ శని ఉన్నది. మనం ఈ మూర్తిమంతాలు ఎందుకు చెప్తాము అంటే ఆ పలానా మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత బలంగా ఉంది అనేటువంటి స్థితిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలాగే ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలన చేస్తే గురుబలం అనేటువంటిది వచ్చినది గత సంవత్సరం. కానీ మరలా గురుడు అతిచారంలోనూ వక్రంలోనూ ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల సరైనటువంటి బలం రాలా. అలాగే ఆయనకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా లోహమూర్తి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఫలితం రాలా. మరి ఈసారి చూడండి, చాలా మంది నన్ను అడుగుతారు, ఏమంటే ధనురాశి వాళ్ళకి మంచి ఉంటే మంచి జరగట్లేదు, చెడు ఉంటే 100% జరిగిపోతుందండి, ఏంటంటే మా మీద ఈ కక్ష అని అడుగుతూ ఉంటారు. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అష్టమ గురుడు అర్ధాష్టమ శని. గోచారంలో ఒక శ్లోకం చెప్తారు, ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అని. అంటే 8లో గురువు ఉండడం, 4లో శని ఉండడం అనేటువంటిది అదంత మంచిది కాదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఫలితాన్ని మీరు మంచి చెడు పక్కన పెట్టి కాలం స్వరూపం ఎలా ఉంది మీరు గమనించి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అందుకనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. చౌరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. ఈ గ్రహస్థితి ధనురాశి వారిని చోర అంటే ఏదైనా మీ ముఖ్యమైనటువంటి వస్తువులు ఎవరైనా దొంగిలించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అగ్నిహి అంటే ఏదైనా నిప్పు వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఇబ్బందులు కలిగేలా చూస్తుంది. నృపభీతిశ్చ, నృపులు అంటే మీ పై ఉన్నటువంటి అధికారులు కానీ పరిపాలించేటువంటి నాయకులు కానీ రాజుల వల్ల కానీ ఇబ్బంది వాటిల్లేయడానికి అవకాశం ఉంటుంది. చోర, అగ్ని, నృపభీతిశ్చ ఈ మూడిటి వల్ల భయము అనేటువంటిది కలుగుతుంది. గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది? గాంభీర్య నాశనము. అంటే అంత గంభీరంగా ఉండలేకపోతారు. గతంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుని నిలబడ్డటువంటి పరిస్థితుల్లో ఆ గాంభీర్యాన్ని మీరు ముఖంలో ప్రదర్శన చేస్తూ ఉండేటువంటి తరుణంలో ఇప్పుడు ఆ గంభీర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తాడు అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు వల్ల వచ్చే ఇబ్బంది. ఇక్కడ ఇంకొక మంచి ఉంది. ఏం మంచి అండి అంటే జూన్ 2 వరకు మీకు గురుబలం ఉంది.
జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఈ అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నది. అక్టోబర్ 30 దాటిపోతే మరలా గురుడు 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు నేను పైన చెప్పినటువంటి చోరా అంటే మన సెల్ ఫోన్ల దగ్గర నుండి అంటే మా ఫోన్లు, బళ్ళు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్ ఇవి ఏవి కూడా దొంగిలించకుండా ఎవరు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు లేదా ఈ ఎలక్ట్రిక్ అగ్ని వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. పై అధికారులతో సమస్య లేకుండా చూసుకోవాలి. ఇది కేవలం 3 నెలలు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే జూన్ నుండి అక్టోబర్ 30 నవంబర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విషయం. అర్ధాష్టమ శని ఏం చేస్తున్నారండి? వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్ అన్నారు. అసలు ఇంటికి రావాలి అనేటువంటి మనస్థితిని శని కల్పించడం. ఎంతసేపు కూడా మనం ఇంటికి దూరంగానే ఉందాం, లేదా మనం ఆఫీసులో కూర్చుందాం, లేదా పలానా ఊరు వెళ్దాం, పలానా తీర్థయాత్రకి వెళ్దాం, పలానా క్షేత్రానికి వెళ్దాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. రాత్రి చాలా లేటుగా వస్తాడు ఇంటికి, పొద్దున్నే గమ్మున వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది, అంటే ఇంట్లో ఉండడానికి మనసు అంగీకరించదు. కారణం ఏమై ఉంటుంది? కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులు అయి ఉండొచ్చు. అవన్నీ మనసుకు తీసుకోలేక అసలు మన ఇంటికి రాకుండా ఉంటే చాలు అన్న దృక్పథంతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు వాతావరణం ఉంటుంది. దాన్ని ఈ శనేశ్వరుడు కలగజేస్తాడు. మరి ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, ఇటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా నాణానికి ఒకవైపు. గోచారం జాతకంలో దశాంతర దశలు బాగున్నాయి అనుకోండి, ధనురాశి వారికి అసలు ఈ గోచార పరిస్థితులు కనబడవు. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే జాతకంలో మంచి దశ నడుస్తోంది అంటే ఈ గోచారాన్ని అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే రాహు యోగించడం. డిసెంబర్ వరకు అంటే ఇందాక చెప్పినట్టు జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు ఇబ్బంది పెడితే మీకు డిసెంబర్ దగ్గర నుండి రాహు యోగించడాన్ని గమనించవచ్చు. 2వ స్థానంలో రాహు విపరీతమైనటువంటి యోగానికి కారణమవుతారు. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. సంవత్సరం మొత్తంలో కోల్పోయినటువంటి డబ్బును కేవలం 3 నెలల్లో రాహు ఇస్తాడు. అంటే డిసెంబర్ నుండి మళ్ళా ఉగాది లోపల రాహు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ ధనురాశి వారు ఈ విషయాలన్నీ అంటే ఈ సైకిల్ ఎలా ఉన్నది, ఈ టైం ఎలా ఉన్నది అని దృష్టిలో పెట్టుకుంటే ఆ టైంకి అనుకూలంగా అంటే సమయానుకూలంగా వెళ్ళగలుగుతారు. జూన్ 2 వరకు గ్రహస్థితి అనుకూలము, అక్టోబర్ 30 వరకు ప్రతికూలము, అక్టోబర్ 30 నుండి మరలా అనుకూలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరాన్ని చాలా ఈజీగా దాటగలుగుతారు. ప్రత్యేకించి రెమెడీల విషయంలో జపాలు చాలా మంచివి. వీలుంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గోచార పరంగా శనేశ్వరుడికి జపము, అలాగే జూన్ నెలలో గురుడికి జపము. జపం అంటే చాలామంది బీజాక్షరాలు చదువుతున్నారు. అలా కాకుండా మూలమంత్ర జపం చేయించుకుని అంటే గురుడికి 16,000, శనికి 19,000 జపం చేయించుకుని తత్సంబంధమైనటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని వీటన్నిటినీ కూడా దానం చేస్తూ ఉండడము. అలాగే శని ప్రదోష వ్రతాన్ని అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి చండీశ్వర ప్రదక్షిణ చేసి నంది దగ్గర దీపారాధన చేసి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. అలాగే శనివారం కుదరకపోతే సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడం లాంటివి చేయడం ద్వారా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తే కూడా చాలా మంచి. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 7వ స్థానమందు లోహమూర్తిగా ఈ రాశి వారికి సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము 3య స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖు వరకు 2వ స్థానమందు 8వ స్థానమందు కూడా రజతమూర్తులుగాను, తదుపరి 1, 7వ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో మనం చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ సువర్ణమూర్తి, లోహమూర్తి ఇవన్నీ ఒక గ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది, ఎంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారిని చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే 3య మందు శనేశ్వరుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు.
అలాగే గురుబలం పెరగడం. ఇక్కడ 3వ స్థానం ఉపజయ స్థానంలో శని ఉండడం, సప్తమంలో గురుడు ఉండడం చాలా విశేషమైనటువంటి బలం. సప్తమ గురుని యొక్క దృష్టి నేరుగా ఈ రాశి వారి మీదే ఉంటుంది. అలా గురుడే మనల్ని చూస్తున్నప్పుడు ఇంక భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. తృతీయ స్థానం ముందు శనేశ్వరుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది ఉపచయ స్థానం కాబట్టి ముఖ్యంగా అది సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఆ తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు పటుత్వానికి కారకుడు. అంటే ఏదైనా పట్టుదలగా చేయాలి. ఇల్లు ప్రారంభం చేసాం, ఆ ఇల్లు పూర్తి చేయాలి. ఫలానా చదువు ప్రారంభం చేసాం, దాన్ని పూర్తి చేయాలి. లేదు మనం విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, దాన్ని పూర్తి చేయాలి. ఇలా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే దాన్ని పూర్తి చెయ్యాలి, లేదా పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి స్థితిని శని కల్పిస్తాడు. అది గొప్ప పట్టుదలకి కారణం. అలాగే సొంత ఇంటి కళ, ముఖ్యంగా సొంత ఊర్లలోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం, మన సొంత ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి శని సహకరిస్తారు. అలాగే వ్యాపార పరంగా దేన్నైనా సరే మనం లాభదాయకంగా మార్చుకోవడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు విపరీతంగా యోగించేటువంటి గ్రహం. అలాగే ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కేవలం ఉద్యోగం చేస్తూనే వచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తాడు, పలానా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం, లేదా వ్యాపారాలే 2-3 చేస్తూ ఉండడం, ఇలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్థితికి కారణమవుతారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా ఏం చేస్తున్నారు, మీ యొక్క గాంభీర్యతను పెంచుతున్నాడు. షష్ఠ స్థానం ముందు గురుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళ సైతం మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది స్వజనైర్ దూషణం చేయవహ, తిడతారు కూడా. వాళ్ళు జీవిత భాగస్వామి అయినా, తల్లిదండ్రులైనా, బంధువులైనా మిమ్మల్ని నానా రకాలుగాను చీదరించుకొని, తిట్టి, అసహించుకొని, మిమ్మల్ని మీ మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళ మీ దగ్గరికి చేరతారు. అంటే మీరు ఏదైతే ఒక పని ప్రారంభం చేయడం ద్వారా గతంలో మిమ్మల్ని విభేదించారు, ఇప్పుడు అదే పనిలో మీరు సక్సెస్ అవ్వడం ద్వారా వారందరూ మరలా మీ దగ్గరికి చేరతారు. ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో వారు తిరిగి మీ దగ్గరికి చేరతారు. మిమ్మల్ని వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఈ గురుని యొక్క సప్తమ స్థాన స్థితి. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం గురునికి. అది ప్రత్యేకించి ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి. అయితే ఈ గోచారంలో ఉచ్చనీచలను పక్కన పెడితే అది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము. గతంలో మనం సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోయాం, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఈ రకంగా మనుషుల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి రావడం దగ్గర నుండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇది మీ జీవితంలో కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి రప్పిస్తుంది. గాత్ర గాంభీర్య పోషణం అన్నాడు. మీ మాటకి విలువ పెరగడం దగ్గర నుండి 10 మంది మిమ్మల్ని అనుసరించడం వరకు ప్రతిదీ కూడా మీరే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెల వరకు రాహువు కూడా యోగిస్తున్నారు. అక్కడతోటి ఏమవుతుంది, 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. గమనించండి, గోచారంలో ఒక గ్రహమే యోగిస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాంటిది సప్తమంలో గురుడు యోగించడం, తృతీయంలో శని యోగించడం, 2వ స్థానముందు రాహువు యోగించడం, 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు ఫలితం మీకు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. ఈ రాశి వారు 8.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అనుభవించారు. ఎప్పుడూ చూడనటువంటి విధంగా గ్రహణాలను చూశారు. పరివేషలు అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంలో పరివేషలు ఏర్పడ్డాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. షష్టగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు ఏర్పడ్డాయి. అంటే ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయినటువంటి రాశి మకర రాశి. ఇప్పుడు మరలా ఇదే గ్రహస్థితి మిమ్మల్ని పైకి తీసుకువస్తూ ఉన్నది. ఇది చాలా గొప్ప మార్పుగా మనం అభివర్ణించవచ్చును. కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే మీరు తిరిగి సంపాదించుకుంటారు. ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి మకర రాశి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానోత్పత్తి వరకు, ఉద్యోగ లాభం దగ్గర నుండి ప్రమోషన్ల వరకు, వ్యాపార లాభం దగ్గర నుండి విస్తరణ వరకు అన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతాయి. మకర రాశి వారికి ఇంకా
ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకం కూడా అనుకూలిస్తే వారు విశేషమైనటువంటి యోగవంతులు అవుతారు, పుత్రవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు, అలాగే ఇది పదవీ యోగవంతులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారంటే హనుమద్ ఆరాధన చాలా మంచిది. హనుమద్ ఉపాసన, హనుమద్ ఆరాధన కనుక చేయగలిగితే, ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు ఈ రాశి వారికి గురుడు 5వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది. 2వ స్థానమందు శనేశ్వరుడు రజతమూర్తిగానే సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 1, 7 స్థానాలలో సువర్ణమూర్తులు, తదుపరి 12, 6వ స్థానాల్లో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే గురుబలం తగ్గడం. ఇప్పటికే రాహువు కానీ శనేశ్వరుడు కానీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. ఎందుకు? జన్మరాహువు కాబట్టి ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం మనది శాస్త్రం. అందులోని ఈ మూర్తిత్వాలు మనం ఎందుకు పట్టుకుంటాము అంటే ఈ మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత వరకు ఎఫెక్టివ్గా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది మనం చెప్పగలం. కాబట్టి ఇందులో ఈ మూర్తిత్వాల్లో కూడా వారికి కొంచెం బలమైనటువంటి స్థితి కలిగినందువల్ల అటు శనేశ్వరుడు ఏలినాటి శని రూపంలో ఈ సంవత్సరంలో కూడా 2వ స్థానంలోనే ఫలితాన్ని ఇస్తారు. రాహువు కూడా జన్మరాశి యందు 12వ స్థానమందు వ్యతిరేకంగా ఉంటారు. మరి గురుబలం కూడా తగ్గిపోతేనో అది ఇబ్బంది. 3 దీర్ఘ సంచారు గ్రహాలు ప్రతికూలంగా మారిపోతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అంతా కూడా గోచారము. జాతకంలో గనక దశాంతర దశలు బాగుంటే కుంభరాశి వారికి ఈ గోచార ఫలితాలు తగ్గుముఖం పడతాయి, అంటే నెగిటివిటీ తగ్గిపోతుంది. జాతకంలో కూడా దశాంతర దశలు అంత అనుకూలంగా గనక లేకపోతే అప్పుడు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనుభవించేది కుంభరాశి వారే, దానిలో మనం తప్పించుకోవడానికి ఏమి లేదు. నెగిటివ్ ఉంటే ఫలానా రకంగా నెగిటివ్ వస్తుంది, మనం ఎలా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఉన్నది ఉన్నట్టు శాస్త్రోక్తంగా ఏది మనకి శాస్త్రంలో ఈ ఫలితం చెప్పబడిందో అది చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫలానా మనకి అవకాశం ఉంది, ఇలా ఇబ్బంది పడేది ఉంది కాబట్టి దాని నుండి ఇలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మొట్టమొదటిగా ఏలినాటి శని చివరి ఫేజ్ ఏ రకమైన ఫలితాన్ని ఇస్తోంది? సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అన్నాడు. సదాక్లేశము, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఫలన ఇది పర్లే మనం దీని నుండి బయటపడ్డాం కదా, మరలా ఇంకో సమస్య. వృధావైరం, అక్కర్లేని తగువులు, అసలు మీకు సంబంధం లేకపోయినా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బాధపెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. వృధా వైరం, అనవసరమైనటువంటి తగువులతోటి మీ ఒంట్లో ఉన్న శక్తి పోతుంది, మీకున్నటువంటి టైము పోతుంది. దీని గురించి ఆలోచించడం వల్ల అటు వృధా ప్రయాసే మిగులుతుంది తప్పితే ఏ విధమైన ఉపయోగం ఉండదు. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం, ఏ పని మొదలు పెట్టుకున్నా అది సమస్తం నాశనం అయిపోతూ ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళాలి, వెళ్ళలేకపోతారు. పలానా ఇల్లు కట్టాలి, కొనాలి, కొనలేకపోతారు. ఇలా కార్య విఘ్నం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏం చేయాలి? ఓకే, ఇది అనవసరమైన తగువు, ఏలినాటి శని వల్ల వచ్చింది, దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది, ఓకే ఇది ఏలినాటి శనిలో భాగమే, మనం దీని గురించి వదిలిపెట్టేయాలి. దీన్ని మనం ఆర్చలేం తీర్చలేం కాబట్టి దీని నుండి మనం దూరంగా వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవాలి. ఈ రకమైన మెంటాలిటీ ఉంటే ఏలినాటి శని నుండి బయటపడతారు. రెండవది రాహువు యొక్క ప్రభావము. రాహువు యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకు రాహువు. బెట్టింగులు, జోదము, స్పెక్యులేషను ఇటువంటి వాటి ద్వారా ధనాన్ని ఎంత నష్టపోవాలో అంత నష్టపోయేలా చేస్తాడు రాహు. ఇక్కడ ధన నష్టము అనేటువంటి రాహువులో కనబడుతోంది. పలానా ఉద్యోగం కావాలి, నేను ఇప్పిస్తాను, నాకు ఇంత డబ్బు కట్టు అని వస్తాడు ఎవడో రాహు స్వరూపంలో ఉండేటువంటి వాడు. వాడిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. నాకు అప్పు కావాలి, నీకు ఇది షూరిటీ పెడతాను, లేదా నా మాట మీద నమ్మకం ఉంచుకుని ఇయ్యి, లేదా నీ స్నేహితుడే కాబట్టి నాకు డబ్బు ఇయ్యి అంటాడు. రాహు రూపంలో వస్తాడు, వాడికి ఏ విధమైన డబ్బు ఇవ్వకూడదు.
వాడు 1,00,000 అప్పు అడిగితే నా దగ్గర 10,000 ఉన్నాయి తీసేసుకొని నాకు వెనక్కి ఇవ్వక్కర్లేదని చెప్పి మానేయాలి తప్పితే అప్పు ఇచ్చామా, లేదు మనకి తెలియనటువంటి దానిలో పెట్టుబడి పెట్టామా, లేదు ఎవడో మనకి ఏదో చేస్తాడని వాడి మీదకి డబ్బు ఇచ్చామా, ఆ డబ్బు మనకి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. ఈ విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వజనైర్ దూషణం చేయవహ, సొంత వాళ్లే మిమ్మల్ని దూషించేటువంటి స్థితి గురుడు ఎందుకు కలగజేస్తాడు? అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల. మీకు ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కూర్చున్నటువంటి కొమ్మ నరుక్కునేటువంటి స్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు. ఎవడైతే మనకి అన్నం పెడుతున్నాడో, ఎవరి దగ్గరైతే మనం పని చేస్తున్నామో అది వదిలిపెట్టి వెళ్ళడం ఈ సంవత్సరంలో అతిపెద్ద పొరపాటుగా మారుతుంది. కష్టమో నష్టమో ఒకరిని నమ్ముకుని మనం ఉన్నప్పుడు ఆ నమ్ముకుని ఉన్నవాడి దగ్గరే మన జీవితాన్ని వెళ్ళగక్కాలి. అయితే మనకి ఇది నష్టం వస్తుంది కదా, లేదా మనల్ని వీడు వాడుకుంటున్నాడేమో, ఈ భావాల్ని మనం పెట్టుకోకూడదు. ఇప్పుడున్న గ్రహస్థితి మీరు మరింత ఇబ్బంది పడేటువంటి స్థితికి తీసుకెళ్తోంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో మీరు పెట్టుకోవాలి, ప్రధానంగా కుంభరాశి. అలాగే కుటుంబ పరంగా దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో స్థానచలనానికి అవకాశం ఉన్నది. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్లు, పోటీ పరీక్షల్లో ఈ పరిస్థితి అనుకూలించేటువంటి అవకాశాలు తక్కువ. అదృష్టం మీద వెళ్ళకూడదు, ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని వెళ్ళాలి. అదృష్టాన్ని నమ్ముకుని ఈ సంవత్సరం ముందుకెళ్తే మునిగిపోతారు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రధానంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ప్రతి మాస శివరాత్రికి ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేసుకుని రుద్రహోమం జరిపించుకుని ఆ నెల రోజులు కూడా హోమ తాలూకు భస్మాన్ని ధారణ చేయాలి. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. వీలున్నంత వరకు అష్టముఖి రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఈ రుద్రహోమము, రుద్రాభిషేకం కంపల్సరీగా జరుపుకోవాలి. ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రంలో శివ సంబంధమైనటువంటిది శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము, అది కంపల్సరీగా చదువుకోవాలి. అది చదువుకుని ముందుకెళితేనే కానీ బయటపడేటువంటి పరిస్థితులు లేవు. ఈ సంవత్సరం బాగుండాలి అంటే శివుడి పాదాలు పట్టుకోవడమే మార్గము. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటములు, లేకపోతేనేమో ఏలినాటి శని, ఇటువంటి వాటి వల్ల బాగా ఇబ్బంది పడ్డటువంటి రాశుల్లో మీనం చాలా టాప్ మోస్ట్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో 2 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళుతున్నారు. అవి ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు అర్ధాష్టమ గురుడు, అంటే చతుర్థ స్థానమందు గురుడు రజతమూర్తి, తదుపరి పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని రూపంలో జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు 12, 6వ స్థానాల యందు లోహమూర్తులు, ఆ తదుపరి 11, 5వ స్థానంలో రజతమూర్తులుగా సంచరిస్తారు. ఇక్కడ గమనించండి, గురుబలం పెరుగుతోంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో రాహు యొక్క పీడ పోతూ ఉన్నది. ఎందుకు అలా మాట్లాడవలసి వస్తుంది అంటే 3 సంవత్సరాలుగా రాహు యొక్క పీడని అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి మీనరాశి. రాహు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో చంద్రగ్రహణం పట్టినా, సూర్యగ్రహణం పట్టినా అది రాహుగ్రస్తం అయితే మీనరాశి వాళ్ళకి బాగా ఎఫెక్టివ్. లేదు, రాహు యొక్క జన్మరాశి స్థితి, 12వ రాశి స్థితి, సమస్తం మనం ఎప్పటి నుండో సంపాదించినటువంటి డబ్బంతా పట్టుకుని పోతాడు రాహు. ఎలాగోలా పోతుంది, ట్రేడింగ్లో పోతుంది, స్పెక్యులేషన్లో పోతుంది, లేకపోతే బెట్టింగ్లో పోతుంది, ఎక్కడైనా పెట్టుబడి పెడితే పోతుంది, ఎవరికైనా నమ్మి డబ్బు ఇస్తే పోతుంది, స్ట్రక్ అయిపోతుంది, అసలు రాదా డబ్బు. ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొడుతుంది రాహు. దానికి తోడు ఏలినాటి శని, దానికి తోడు గురువు బలం లేకపోవడం 2.5 సంవత్సరాలుగా, అంటే గత 3 ఏళ్లుగా మీనరాశి వారు చూడనటువంటి నరకం అన్నటువంటిది ఏదీ లేదు, అంత దారుణంగా ఉన్నది. ఈ సంవత్సరంలో మెరుగుపడుతూ ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రత్యేకించి గురుబలం రావడం, అంటే జీవితంలోకి వెలుతురు వస్తే ఏ విధంగా ఉంటుందో గురుబలం వస్తే మీకు కనబడుతుంది. జూన్ 2వ తారీఖు దగ్గర నుండి పంచమంలోకి గురుడు వెళతారు.
అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నది శాస్త్రం. పంచమంలో గురుడు మీరు ఏది అనుకుంటే అది చేయగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అర్ధలాభ అంటే ఆర్థిక లాభాన్ని ఇస్తాడు. తదైశ్వర్యము దానితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. స్వకర్మరతి హర్షితము ఇంతకాలం చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా చేసేలా చేస్తాడు. నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి ఉద్యోగం చేసేటువంటి స్థితి, నచ్చినటువంటి వ్యాపారము, నచ్చినటువంటి వస్తువును కొనుగోలు చేయడము, నచ్చినటువంటి వాహనము, నచ్చిన ఇల్లు, ఇలా ఏదైతే మీరు చెయ్యాలి అని సంకల్పం చేసుకుంటారో ఆ గురుడు అవన్నీ కూడా చేసేటువంటి శక్తిని ఇస్తారు. అది పంచమానికి ఉన్నటువంటి శక్తి. ఎందుకు? లక్ష్మీ స్థానం త్రికోణం చ విష్ణు స్థానం చ కేంద్రకం మనది శాస్త్రం. ఇక్కడ పంచమము అనేటువంటిది కోణస్థానము. కోణస్థానముందు లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాన్ని గురుడిస్తారు. అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు గురుడితో పాటుగా రాహువు లాభస్థానమందు, ఎందుకంటే రాహువు మీకు ఎప్పుడు యోగించారు? ఎప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం రాహువు యోగించారు. ఇప్పుడు మరలా ఒక 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా రాహువు యోగిస్తారు. అందులో ప్రధానమైనటువంటిది ఏకాదశ స్థానము. గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. లాభమందు వెళ్ళినటువంటి రాహువు గొప్ప లాభాన్ని ఇస్తాడు. లాభం అంటే ఏ రకంగా ఇస్తాడు అంటే ఆయన ఆర్థిక లాభాన్ని ఇస్తాడు, పదవిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఒక పదవీ ప్రాప్తిని ఇస్తాడు రాహు. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, లేదా మీకు అనుకున్నటువంటి స్థానము, మీరు అనుకున్నటువంటి స్థితిని కలగజేస్తాడు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాన్ని కలగజేస్తాడు. అంటే ఏదైనా వివాహము కానీ లేదా మీ పై ఉన్నటువంటి బాధ్యతను కానీ సక్రమంగా నిర్వర్తించగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అలాగే సంతానాన్ని ఇస్తాడు. వివాహాది శుభ కార్యక్రమాలను జరిగేలా చేసి వంశాభివృద్ధిని కలగజేస్తాడు ఈ రాహువు కానీ గురుడు కానీ మీకు ఇచ్చేటువంటిది. ఇలా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి స్థితియే ఉన్నది. మరి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కదా అంటే ఉన్నది. దాని ప్రభావం దానిదే. జన్మ రాశిలో ఉండేటువంటి శనేశ్వరుడు తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా, మానసిక భయానికి, బద్ధకానికి ప్రధానంగా, అలాగే శుచి శుభ్రత పాటించినటువంటి స్థితి. అంటే వాడు కనీసం దేవుడికి దండం కూడా పెట్టడు, దేవుడి దగ్గర దీపారాధన చేయరు, పొద్దున్నే స్నానం చేయరు, స్నానం చేయకుండా అస్నాన భోజనం అన్నాడు. స్నానం చేయకుండా భోజనాన్ని చేస్తారు, స్నానం చేయకుండా టిఫిన్ తింటారు, స్నానం చేయకుండా అన్ని పనులు చేస్తారు. బద్ధకం, మాసిపోయినటువంటి వస్త్రాలు, అంటే నిన్న వేసుకున్న చొక్కాయి వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇలా కొంత మాలిన్యాన్ని, కొంత అపరిశుభ్రాన్ని కలిగి ఉంటారు. అది శనేశ్వరుని యొక్క స్థితి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుడు బలంగా ఉన్నారు, రాహు బలంగా ఉన్నారు. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా యోగిస్తే మరింత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది. మరి మీనరాశి వారికి సంవత్సరం ఇంకా కలిసి రావాలంటే ఏదైనా పరిహారం? ఈ సంవత్సరంలో శని యొక్క దోషాన్ని తొలగించుకుంటే చాలు. అందుకని ఈ సంవత్సరంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే చక్కగా శని త్రయోదశి వ్రతాలని ఆచరించండి. అంటే శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకము, అర్చన, అభిషేకము, హోమము, జపము, తర్పణము ఇటువంటివన్నీ కూడా చెయ్యొచ్చు. అలాగే ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు శనివారం నాడు నలుపు, నీలం రంగు వస్త్రాలని ధరించకుండా, శనివారం బయటెక్కడా నూనె పదార్థాలు తినకుండా, ప్రత్యేకించి ఆదివారము శనివారము ఈ 2 రోజులు కూడా, ఎందుకంటే ఇది శనికి సంబంధించింది. ఆదివారం నాడు శనేశ్వరుడి తండ్రికి అంటే రవికి సంబంధించినటువంటిది. ఆదివారం నాడు మధ్యమాంసములు భుజించకూడదు. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చెయ్యాలి. శనివారం నాడు, ఆదివారం నాడు నాన్ వెజ్ మానేయాలి. ప్రత్యేకించి చెప్పులు వేసుకోవడం కూడా శని ఆదివారాలు మానేస్తే శని ప్రభావం నుండి బయటపడతారు. ఈ శనివారం, ఆదివారం ఎంత నిష్టగా ఉండి, ఎంత ఇంట్లో భోజనం చేస్తూ మధ్యమాంసాలు భుజించకుండా ఉండగలిగితే చక్కగా ఈ శని యొక్క అనుకూలత మీకు కలుగుతుంది.